మీరు అన్నారు కదా రిక్షా అమ్మ అని, నాకు ఆ మాట చాలా నచ్చింది మీ అమ్మాను. సో అందుకే మీకు ఆటో ఇవ్వాలనుకున్నాను. నా భర్త ముసలుడైనా నేను అన్న మాటకి పెడతానన్నాను, ఆపు చేశారు. మీరు ఇచ్చారు, మీ బండి ఇచ్చారు, మీ సల్లం చేస్తుంది నాకు బండి కొని పెట్టారు, ఇస్తానన్న మాట. నాకు ఈ ఆనందం చాలు బాబు. అనుకున్నాను బాబు, నా వ్యవసాయ కూడా పోసుకొని మీరు అందరూ చల్లగా ఉంటే మీ నీళ్ళలో నేను బతికేస్తాను. నా కొడుకులు లేరు బాబు, మీరందరూ చూసుకోవాలమ్మా. బాధ ఉండేది. ఇప్పుడు లైఫ్ లాంగ్ ఆవిడ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు నా ఆటో నా కొడుకు ఇచ్చాడు. నాకు పోషించండి అని అల్లుండన్నా మనవాళ్ళన్నా అడుక్కుండే. అది చేసేది అది గొప్పతనం చాలా. ఆవిడ కళ్యాణ్ గారు గెలిస్తే మాకున్న రిక్షా అమ్మేసి పార్టీ చేస్తాను అన్న మాటలో తోటి అభిమానిగా నాకు బాగా అందుకున్నాయి. ఆ రోజు ఒక ట్వీట్ పెట్టాను అనమాట, అమ్మ కళ్యాణ్ గారు అన్న గెలిస్తే నువ్వు రిక్షా అమ్మేక్కర్లేదు, నేనే ఒక ఆటో గిఫ్ట్ ఇస్తానని. సో ఈరోజు ఆయన అఖండ మెజార్టీతో ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైన శుభతరుణంలో అమ్మకి అన్నమాట ప్రకారం ఆటో తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అమ్మకి ఇంకా ఏ బెంగ చిక్కుచింత లేకుండా. సో అందుకని ఇక్కడికి రావడం జరిగింది. హ్యాపీగా ఉంది. అదే దాని కాదండి, అంటే రిక్షాకి అప్గ్రేడ్ ఏంటంటే నెక్స్ట్ ఆటో కాబట్టి అలా అనుకున్నాం, కానీ దానికి సినిమాకి పబ్లిసిటీకి సంబంధం లేదు. అలా కలిసి వచ్చింది సార్. అన్నం ఉడికిందో లేదో తెలియడానికి మొత్తం తినక్కలో ఒక మెతుకు సరిపోతుంది. అలాగా ఆయన మార్కు చూపడం అనేది తొలి రోజు నుంచే మొదలైంది. ఒక మిస్సింగ్ అయిన యువతను వెంటనే రప్పించడం ద్వారా కానీ, వివిధ రకాల పనులు కానీ ఆయన ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల మధ్యకి వెళ్ళి అన్నీ అనుసంధానం అవ్వటం అని, ఇంకా దానికి మనం ఆయనకి స్పెషల్గా కితాబా అక్కర్లేదు. అందరూ ప్రజలు చూస్తున్నారు, రాష్ట్రం చూస్తుంది, ప్రపంచం చూస్తుంది, దేశం గమనిస్తుంది. ప్రధానమంత్రి మోడీ గారు లాంటి ఆయన తుఫాన్ అని చెప్పారు. ఆ తుఫాను మంచి తుఫాను, అందరికీ మంచి చేసే తుఫాను. మంచిగా వాళ్ళ మనవాడు మంచిగా డ్రైవ్ చేస్తాడంట. సో లైఫ్ ఎలా టర్న్ చేస్తుందని నాకు తెలియదు, ఆనందంగా ఉంది, నేను ఇవ్వడం జరిగింది. అది ఎంతో కొంత వాళ్ళకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అలాంటివి చెప్తే అది ఏదో సినిమా పబ్లిసిటీలా ఉంటుంది. అన్నిదా భావించకండి, అది మరోసారి చెప్తాను. థ్యాంక్ యూ.